అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు రూప్ సింగ్ అన్న. రూప్ సింగ్ అన్న. ఇప్పుడు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎంపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, మొత్తం అన్ని చోట్ల జరుగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? నాకు ఇక్కడ కాంగ్రెస్ రావాలని అవకాశం. ఎందుకన్నా కారణం? కారణం అంటే రంజిత్ రెడ్డి వస్తాడు, రేవంత్ రెడ్డి ఇక్కడ సీఎం కదా అని ఇక్కడ నియోజకవర్గం అంది ఉంది కాబట్టి రంజిత్ రెడ్డి వస్తాడు. సో రంజిత్ రెడ్డికి అవకాశం మంచిగా ఉంది ఇక్కడ. ఇక ఉంది అన్న, మంచిగా ఉంది. సో మరి ఇప్పుడు 17 స్థానాలు ఉన్నాయి, ఎన్ని గెలుచుకుంటుంది కాంగ్రెస్? ఎన్ని గెలుచుకోవాలంటే జనాల చేతిలో ఉంది కదా. మామూలుగా ఇప్పుడు 17లో 10 లేకపోతే 5 ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? మేమైతే 15-13 రావచ్చు పక్క. రంజిత్ రెడ్డి టచ్ లో ఉంటాడు మీకు? ఉంటాడు. సో మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నాను. అంతే. బాగుందా కాంగ్రెస్ పరిపాలన? బాగుంది అన్న. ఇంకేమైంది, ఇంకా చేస్తాడేమో కానీ కాంగ్రెస్ పరిపాలన బాగుంది. 5 సంవత్సరాలు టీఆర్ఎస్ చేసింది కదా, మనకు టీఆర్ఎస్ చేసింది మంచిగా చేసింది అది, కానీ జనాలు చాలా కష్టపడ్డారు. ఈసారైనా ఒకసారైనా కాంగ్రెస్ చూద్దాం అన్నట్లు జనాలు కాంగ్రెస్ కొట్టేసినాము, గెలిపించుకున్నాము. ఈసారైనా మళ్ళీసారి కాంగ్రెసే వస్తుంది మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏం పేరు అండి మీ పేరు? నా పేరు ముంతాజ్. అన్న, మరి చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్స్ జరుగుతూ ఉన్నాయి, మొత్తం జరుగుతూ ఉన్నాయి. మరి ఈసారి మనకి తెలంగాణలో 17 ఎంపీ స్థానాలు ఉన్నాయి కాబట్టి ఏంటి పరిస్థితి? ఎవరు గెలిచే అవకాశం ఉంది? కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్? కాంగ్రెస్. ఎందుకని? కాంగ్రెస్ మున్నటి టీఆర్ఎస్ కొంచెం ఇబ్బంది పెట్టింది, మళ్ళా కాంగ్రెస్ గెలుద్దాం, మళ్ళీ ఒకసారి కాంగ్రెస్ వాళ్ళని మాకు కోరిక. ఎంపీగా కూడా కాంగ్రెస్ బాగుంటుంది. ఎవరు ఎంపీ? ఎవరు కాంగ్రెస్? ఎవరు కాంగ్రెస్ కి? కాంగ్రెస్ రామ్మోరెడ్డి ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే. ఎంపీ రంజిత్ రెడ్డి గెలుస్తాడా? గెలుస్తారు. ఉందా అవకాశం ఉందా? ఉంది. మరి పోటీ ఎక్కువ ఏం కనిపించట్లేదు. గెలుస్తారు. పోటీ ఉన్నా గెలుస్తాడు పక్క. ఎన్ని రావచ్చు కాంగ్రెస్ కి? రావచ్చు బాగానే. ఒక 10 వస్తాయి లెక్క ప్రకారం. 5-10 వస్తాయి. 15 వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.